అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు రాజీ లాగ్స్. మీరు చూస్తున్నారు కదా, ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది మనం చేస్తున్న ఫిష్ ఫ్రై. నేను చేస్తున్నాను. ఒక్కసారి ఈ ప్లేట్ని చూడండి. ఇది మా అమ్మగారు, తను పెళ్ళయిన తర్వాత కాపురానికి వచ్చేటప్పుడు మా అమ్మమ్మగారు ఇచ్చారనమాట. దగ్గరగా దీనికి ఒక 35 ఏళ్ళు ఉంటాయండి. ఈ ప్లేట్ నాకు వచ్చిందనమాట. ఓకేనా, మనం వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు ఇక్కడున్న ఈ పసుపు, సాల్ట్, కారం, మసాలా పేస్ట్ అండ్ ఈ నిమ్మకాయ ఇవన్నీ కలిపి నేను కొంచెం ఆయిల్ కూడా వేస్తాను ఇప్పుడు ఇందులో. చూద్దరు కానీ చూడండి, కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలండి. చేపల ఫ్రై అంటే మా వారికి మా పిల్లలకి కూడా చాలా ఇష్టం. పులుసు అయినా సరే నేనైతే ఇలా చేస్తాను. ఇప్పుడు వీటన్నింటికి అప్లై చేద్దాం. చూస్తున్నారు కదండి, ఇలా మొత్తంగా నేను అప్లై చేసేసాను. వీటిని కాసేపు, కనీసం ఒక 15 నిమిషాలు, ఒక పావుగంట సేపు మనం ఇట్లాగే వదిలేసి తర్వాత వీటిని మనం డీప్ ఫ్రై చేసుకోవచ్చు. నో షాలో ఫ్రై అనమాట. డీప్ ఫ్రై చేయను, మరి నూనెలో వేయించడం పిల్లలకి ఆరోగ్యం కాదు కదా. చూస్తున్నారు కదా, మీ ఇష్టానికి తగ్గట్టుగా ఉప్పు, కారం మీరు వేసుకోవచ్చు. మా ఇంట్లో టేస్ట్ ప్రకారంగా నేను వేసానండి. సరే, 15 నిమిషాలు ఆగి చూద్దాం. ఓకే అండి, 15 నిమిషాలు పూర్తయిపోయింది. మనం ఇప్పుడు స్టవ్ వెలిగించి ఫిష్ ఫ్రైకి నేను ఈ తవా పెట్టాను. మీరు ఏదైనా పెట్టుకోవచ్చు, మీ దగ్గర అవైలబుల్గా ఉన్నది. ఇది బాగా వేడవనివ్వాలి. నేను ఇప్పుడే పెట్టానండి. దీనిలో మనం ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాం. ఆయిల్ వీటైతే వేడయిందండి. మనం మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. నాకు ఇలా ఈ కడాయికి ఈ పాన్కి 4 పీసులు పట్టాయి. నేను ఇట్లా వేయించుకుంటున్నా. ఇవి ఇలా ఫ్రై అవుతుండగా నేను ఇలా దీని మీద మూత పెడుతున్నానండి. చిందకుండా ఉంటుంది, త్వరగా కుక్ అవుతుంది. నేను ఇప్పుడే తిరిగేసానండి. మనం ఇందాక వేసుకున్నాం కదా, వాటిని తిరిగేసాను. ఇవైతే చాలా బాగా అయ్యాయి. ఇవి కొంచెం వేగాలి. ఈ ఫ్రై చేస్తుంటే మీకు ఏమనిపిస్తుందో తెలియదు, కానీ వాసన మాత్రం ఏమన్నా వస్తుందండి. గుమగుమలంటే గుమగుమలు. యమ్మీ టేస్టీ ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. సర్వ్ చేసేసుకుందామా? ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.